నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక రాష్ట్రంలో కొన్ని అంశాలు చూస్తూ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు పైన కావచ్చు, రాష్ట్ర యువత కావచ్చు, ఇంకా అనేక అంశాలు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. ఆ అంశం ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సినీ నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలపైన జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ అయితే చాలా విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది. సరే, ట్రెండ్ అవుతూ ఉంది, దానివల్ల ఎవరికి వచ్చిన నష్టమేం లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంది అని చెప్పేసి అంటే, ఇదే సమయంలో తెలంగాణ భవిష్యత్తును నిర్మించేది, తెలంగాణ హృదయం లాంటి అసెంబ్లీ సమావేశాలు, అలాగే కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉంటే ప్రజలకు, యువతకు దాన్ని అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ నాయకుడు ఎట్లాంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఏ నాయకుడు మన సమస్యలపైన కొట్లాడుతూ ఉన్నాడు, ఏ నాయకుడు మన వైపు ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకునేటువంటి ఈ సమయంలో అసలు అటువైపే కన్ను కూడా పెట్టినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకోసం ఇట్లాంటి పరిస్థితులు? యువత ఎందుకని చెప్పేసి సోషల్ మీడియాలో మగ్గిపోయి ప్రజా సమస్యలు, ప్రజా పాలన, మనకు కావాల్సిన హక్కులు వాటన్నిటిని మర్చిపోతూ ఉన్నారు. ఇక వీటిపైన ఒక స్టోరీ రాసుకున్నా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సినీ టీవీ రంగానికి చెందిన అనసూయ భరద్వాజ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ తెలంగాణ ప్రజాస్వామ్యానికి హృదయంగా ఉన్న తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో జరుగుతున్న కీలక చర్చలపై ప్రజల దృష్టి ఎంతవరకు ఉంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్లామర్, వినోదం సహజంగానే ప్రజలను ఆకర్షిస్తాయి. సినీ సెలబ్రిటీల ప్రతి కదలిక నిమిషాల్లో వైరల్ అవుతాయి. కానీ అదే సమయంలో అసెంబ్లీ కౌన్సిల్లో ప్రజల జీవనానికి సంబంధించిన ధరలు, నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం పథకాలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అవి అంతగా ప్రజలకు చేరడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలే రేపటి తెలంగాణ భవిష్యత్తు నిర్మిస్తాయి. కానీ అవి వినోద వార్తల హడావిడిలో పాలనపై అవగాహన తగ్గిపోతుందా అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. ఇంకా చివరిగా చెప్పాలంటే, వినోదం చూపును దోచుకుంటే పాలన జీవితాన్ని మార్చుతుంది. ప్రజల ఫోకస్ ఎక్కడ ఉండాలి అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఈరోజు మనందరి ముందున్న ప్రశ్న ఏందని చెప్పేసి అంటే, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపాలి. సరే, వినోదం ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అది అవునన్నా కాదన్నా వినోదం వైపు అందరూ ఆకర్షితులు అవుతారు. అదే సమయంలో మన జీవితాలు, మన బతుకులు, మన భవిష్యత్తు నిర్మించబోయేటువంటి సమావేశాలు, వాటిలో మనం రేజ్ చేయాల్సినటువంటి ప్రశ్నలు అనేకం ఉంటాయి. ఇక వాటన్నింటినీ పక్కదారి పట్టించి కేవలం మాకు వినోదమే కావాలి, మా జీవితం అంతా వినోదం వైపే చూస్తామని అన్నట్లుగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, ఎటువైపు మనం చూపు ఉండాలి, ఎటువైపు మనం ఆలోచన చేయాలి, ఎటువైపు మన అడుగులు వేయాలి. భావి భారతమన్నా, తెలంగాణ సమాజమైనా, ఏదైనా సరే మారాలని చెప్పేసి అంటే ఓటుతోనే మారుతుంది. ఆ ఓటు ఎవరికి వేస్తూ ఉన్నాం, మనం వేసిన ఓటు సరిగ్గా అసెంబ్లీలో పనిచేస్తుందా లేదా, సరిగ్గా కౌన్సిల్లో పనిచేస్తుందా లేదా, సరైన రీతిలో వాళ్ళు పాలన చేస్తురా లేదా, వ్యక్తిగత అంశాలకు పోయి, వ్యక్తిగత దూషణలకు పోయి అసెంబ్లీ అంటేనే ఈ రాష్ట్రానికి దేవాలయం లాంటిది, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించేటువంటి ఒక దేవాలయం అది. అట్లాంటి రాష్ట్ర భవిష్యత్తును, అట్లాంటి సమయాన్ని వాళ్ళు ఏ రకంగా కేటాయిస్తూ ఉన్నారు, సమస్యలపైన వాళ్ళ ఫోకస్ ఎట్లా ఉంది, మనం ఏమైనా అర్జీ పెట్టుకున్నాం వాటిపైన వాళ్ళు అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారా లేదా, ఇంకా అనేక అంశాలు ఉంటాయి. వాటిపైన ఖచ్చితంగా యువత ప్రశ్నించాలి, యువత మేల్కోవాలి. అక్కడ జరుగుతున్న అవినీతిని కావచ్చు, అక్కడ జరుగుతున్న అన్యాయాలను కావచ్చు, అక్రమాలను కావచ్చు, ప్రశ్నించేది యువతే ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, సో దయచేసి వినోదాలు వద్దని చెప్పేసి కాదు, కానీ వినోదమే మన జీవితం కాదు, మన జీవితం ఇంకా ఉంది. మనం ఎంత చేసినా ఇవాళ మన జీతాలు అంటగట్టుకపోతూ ఉన్నాయి, ధరలు పెరుగుతూ ఉన్నాయి, రెంట్లు పెరుగుతూ ఉన్నాయి. దేనిపైన కూడా ఒక సరైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటలేదు. దానిపైన ప్రశ్నించాల్సిన బాధ్యత మనదే. ఇలా మన జీతం అక్కడికక్కడే అయిపోతూ ఉంది, మన పిల్లల చదువులకు అయిపోతూ ఉంది, మనం ఉండే రెంట్లకు అయిపోతూ ఉంది. వీటన్నిటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. హాస్పిటల్కి పోతే లక్షలేంది బయటకు రానటువంటి పరిస్థితి. అడ్మిట్ అయిందంటే ఖచ్చితంగా వాని దగ్గర ఎట్లా విన్నానో అట్లా వింటూ ఉన్నారు. వీటన్నిటిపైన ఎప్పుడు ప్రశ్నించేది మనం?
కేవలం విందులు వినోదులు అని చెప్పేసి అంటే మన బతుకులు ఏం కావాలి, మన చదువులు ఏం కావాలి, మన వైద్యం ఏం కావాలి, మన జీవితాలు ఎట్లా మారాలి అనే దానిపైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి, ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ